గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 661. ఈరోజు డైలీ మనీ షోలోని ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ మొదలైంది కదా. యాక్చువల్లీ ఈ వార్లో పాపం చాలా మంది చనిపోతున్నారు కూడా. ఇటువంటి వార్స్ ఏవైతే జరుగుతాయో అది జరగకూడదని ఎవరైనా సరే కోరుకోవాలి. సో ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి ఈ వార్ జరగడం వల్ల మన స్టాక్ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అండ్ దీనివల్ల ఎటువంటి స్టాక్స్ నష్టపోబోతున్నాయి అండ్ ఏ స్టాక్స్కి లాభం అన్నది మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 483 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 65,512 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 141 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,512 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.22% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.70% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.07% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్స్ లో మనం ప్రెషర్ చూడడానికి రీజన్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన మొదలైనటువంటి వార్. జనరల్లీ ఇటువంటి వార్స్ జరగకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ వార్స్ జరిగినప్పుడు ఆస్తి నష్టంతో పాటు చాలా మంది పాపం ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. సో ఈ వార్ త్వరగా ఆగాలని కోరుకుందాం. అండ్ ఇప్పుడు ఈ వార్ జరుగుతుంది కదా, దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ రోజు వీడియోలో కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన వార్ ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఈ వార్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో అండ్ దీంతో పాటు ఈ వార్ వలన ఎటువంటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండబోతుంది అండ్ ఏ స్టాక్స్ లాభపడనున్నాయన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ వార్ ఎందుకు జరుగుతుందంటే జ్యూస్ ఇజ్రాయెల్ ని ఫార్మ్ చేసినట్టుగా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చు. ఈ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని కూడా అరబ్ కంట్రీస్. ఈ అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ ఫార్మ్ అవడం ఇష్టం లేదు. ఎందుకంటే అరబ్స్ ఇజ్రాయెల్ ని కూడా కలుపుకుని పాలస్తీనాగా పిలుస్తుంటారు. అండ్ అలాగే ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్ ని ఫార్మ్ చేశాక జెరూసలేం ని వాళ్ళ క్యాపిటల్ గా కూడా ప్రకటించుకున్నారు. ఈ జెరూసలేం ప్రాంతం ఏదైతే ఉందో ఇది క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి అండ్ అలాగే జ్యూస్ కి కూడా చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తుంటారు. నో ఇజ్రాయెల్ వాళ్ళైతే జెరూసలేం ని వాళ్ళ క్యాపిటల్ గా ప్రకటించుకున్నారు. బట్ దీన్ని పాలస్తీనా వాళ్ళు మాత్రం అపోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తుంటారంటే జెరూసలేం అన్నది పాలస్తీనాలో భూభాగం అని, సో ఇది వీళ్ళకే చెందుతుందని చెప్పి వీళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా యుద్ధం ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. మధ్యలో చాలా సార్లు వీళ్ళ మధ్యన యుద్ధాలు కూడా జరిగాయి. అండ్ ఈ ఇజ్రాయెల్ చుట్టుపక్కల మీరు చూస్తున్నట్లయితే వెస్ట్ బ్యాంక్ అండ్ అలాగే గాజా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ ఇజ్రాయెల్ పైన చాలా సార్లు అటాక్ చేయడం అండ్ దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు తిప్పి కొట్టడం కూడా జరిగింది. అండ్ ఈ గాజా ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని రూల్ చేస్తుంది హమాస్. ఈ హమాస్ వాళ్ళు వాళ్ళని ఒక పొలిటికల్ పార్టీగా ప్రకటించుకున్నారు. కాకపోతే ప్రపంచంలో చాలా కంట్రీస్ ఆల్రెడీ హమాస్ వాళ్ళని మిలిటెంట్ సంస్థగా గుర్తించడం జరిగింది. బట్ వీళ్ళు మాత్రం వీళ్ళొక పొలిటికల్ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ గాజా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ ప్రజలు బతకడానికి కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తుంటే ఆ ఫండ్స్ తోని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. ఈ గాజాలో ఉన్న హమాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన అక్టోబర్ 7th రోజున రాకెట్స్ ని యూజ్ చేయడం ద్వారా దాడి చేయడం మొదలు పెట్టారు. అండ్ అలాగే ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్యన బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ అయితే కంప్లీట్ గా చాలా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. అంటే చాలా ముళ్ళ కంచెలు ఇటువంటివన్నీ వేసుంటాయి. వీటిని కూడా వీళ్ళు బుల్డోజర్స్ తో పగలగొట్టుకుని వచ్చినట్లుగా వేరియస్ వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. వీళ్ళు బుల్డోజర్స్ తోని ఆ సరిహద్దుని పగలగొట్టుకుని గాజా నుంచి ఇజ్రాయెల్ లోకి ఎంటర్ అయ్యి ఇజ్రాయెల్ బోర్డర్ లో ఎవరైతే ఇజ్రాయెల్ పీపుల్ ఉంటారో నార్మల్ అమాయకమైన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళు గాజాలోకి తీసుకెళ్లిపోయారు. అండ్ అంతేకాకుండా ఇజ్రాయెల్ పైన వీళ్ళు దాడులు కూడా కొనసాగిస్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ గాజాలో ఉన్నటువంటి ప్రజలు బతకడానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ పై ఆధారపడి ఉంటారని. మరి ఇలాంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి హమాస్ అడ్వాన్స్ వెపన్స్ అండ్ రాకెట్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి వీళ్ళకి ఫండింగ్ ఇరాన్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఇరాన్ దగ్గర నుంచి ఈ ఫండింగ్ వస్తుందని చెప్పి వీళ్ళు చాలా సార్లు ఓపెన్ గా ప్రకటించడం కూడా జరిగింది. అండ్ ఇరాన్ తో పాటుగా వేరియస్ అరబ్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళకి ఫండింగ్ వస్తుంది. సో ఈ ఫండింగ్ అండ్ వెపన్స్ ఏవైతే వీళ్ళకి వేరియస్ కంట్రీస్ నుంచి వస్తున్నాయో వాటిని యూజ్ చేసి వీళ్ళు ఇజ్రాయెల్ పైన సర్ప్రైజ్ అటాక్ చేశారు. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ అటాక్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు కూడా ఇజ్రాయెల్ పైన ఎవరైతే ఇప్పుడు దాడి చేశారో వాళ్ళందరినీ కూడా మట్టు పెడతామని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వార్ ఏదైతే ఉందో అది కేవలం ఇజ్రాయెల్ అండ్ అలాగే పాలస్తీనా మధ్యనే జరిగి ఉండుంటే దాని వలన మార్కెట్స్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు. బట్ కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి మిలిటెంట్స్ కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కదా. ఒకవేళ ఇరాన్ గనక డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్లయితే దానివల్ల ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసేటువంటి వేరియస్ కంట్రీస్ కూడా వార్ లో ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ గనక జరిగినట్లయితే అది మన మార్కెట్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడేలా చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ అరబ్ కంట్రీస్ లో వార్ జరుగుతుండడం వలన క్రూడ్ సప్లైస్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనకి వార్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చేసరికి ఒక్కసారి క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి. క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే మన కంట్రీ ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి క్రూడ్ ప్రైస్ ఈ విధంగా పెరిగినట్లయితే మన కంట్రీ
కంట్రీలోని ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా ఇది యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా నెగిటివ్, బికాస్ ఆల్రెడీ యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతున్నది. అండ్ అలాగే యుఎస్ ఫెడ్ వాళ్ళైతే కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వస్తూ అక్కడ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఫర్దర్ గా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం అన్నట్టుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వార్ వలన అగైన్ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగింది అనుకోండి, ఫెడ్ ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అవి స్ట్రాంగ్ గా పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్స్ అవి పెంచారనుకోండి, అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి దానివల్ల మనం ఈక్విటీ మార్కెట్స్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ వార్ వలన ఏ స్టాక్స్ పైన ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది అండ్ అలాగే ఏ స్టాక్స్ కి లాభమని మనం మాట్లాడుకునే ముందు, ప్రీవియస్ గా ఆల్రెడీ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యన వార్స్ జరిగాయని మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా సిఎంబిసి వాళ్ళు అయితే కొన్ని డీటెయిల్స్ ని షేర్ చేశారు. ఒకసారి ఆ వార్ జరిగినప్పుడు మార్కెట్స్ అవి ఎలా రియాక్ట్ అయ్యాయో మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 20 years లోని ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యన టెన్షన్స్ 2002 to 2005 ఈ పీరియడ్ లో ఒకసారి బాగా టెన్షన్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ దాని తర్వాత 2008 December to 2009 January అంటే 22 days ఈ రెండు కంట్రీస్ మధ్యన అగైన్ కాన్ఫ్లిక్ట్ అయితే నడిచింది. నెక్స్ట్ 2014 July to 2014 August అంటే ఈసారి కాన్ఫ్లిక్ట్ అయితే ఈ టూ కంట్రీస్ మధ్యన 52 days నడిచింది. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా 2021 మే నుంచి 2021 జూన్ మధ్యలోని ఒక 11 days పాటు ఈ రెండు కంట్రీస్ మధ్యన టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇలా కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ అలాగే క్రూడ్ ప్రైస్ కూడా ఎలా రియాక్ట్ అయింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో 2014 జూలై టు ఆగస్ట్ మధ్యన మనం ఒకసారి కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకున్నాం కదా. ఆ టైంలోని యుఎస్ ఈక్విటీస్ 4.7% కరెక్ట్ అయ్యాయి అండ్ అలాగే యుఎస్ 10 years బాండ్ డీల్స్ 22 basis points కరెక్ట్ అవడం జరిగింది. కాకపోతే మనం క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ సప్లైస్ మీద ఇంపాక్ట్ పడుతుందని మాట్లాడుకున్నాం కదా. బట్ కానీ ఆ టైంలోని క్రూడ్ ఆయిల్ ప్రైస్లు 12% తగ్గాయి. దీనికి రీజన్ ఏంటంటే, మీకు 2014 సినారియో ఐడియా ఉన్నట్లయితే ఆ టైంలో ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 కన్నా పైకే పెరిగాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఆ టైంలోని ఆల్మోస్ట్ హైలో ఉండడం వలన ఈ కంట్రీస్ మధ్యన టెన్షన్ సినారియోస్ క్రియేట్ అయినా కూడా ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అన్నవి 12% వరకు తగ్గాయి. అండ్ ఈ వార్ జరిగిన టైంలోని ఇజ్రాయెల్ ఈక్విటీస్ కూడా 3.4% కరెక్ట్ అయ్యాయి. బట్ 2021 సినారియో ఒకసారి చూడండి. 2021 మే టు జూన్ మధ్యలోని ఒకసారి కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకున్నాం కదా, అది రీసెంట్ వన్. ఆ టైంలోని యుఎస్ ఈక్విటీస్ 5.6% కరెక్ట్ అయినట్లయితే యుఎస్ 10 years బాండ్ డీల్స్ 20 basis points కరెక్ట్ అయ్యాయి. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు మాత్రం 19% పెరిగాయి. ఒకవేళ ఈసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురై క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే అది మన కంట్రీకి నెగిటివ్ కానున్నది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్లే పెరిగాయి అనుకుందాం, స్టాక్ మార్కెట్ లోని ఎటువంటి స్టాక్స్ మీద అది ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుందంటే, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ లోని క్రూడ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా ఏవైతే ఇండస్ట్రీస్ యూస్ చేస్తాయో అటువంటి ఇండస్ట్రీస్ మీద మనం ఎక్కువగా ఇంపాక్ట్ చూడబోతున్నాం. ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే పెయింట్ ఇండస్ట్రీలోని క్రూడ్ ని యూస్ చేస్తారు కాబట్టి ఇది పెయింట్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా నెగిటివ్. అండ్ అంతేకాకుండా లాజిస్టిక్ కంపెనీస్ పైన కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినట్లయితే భారం బాగా పడుతుంది కాబట్టి ఇది లాజిస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్. అండ్ అంతేకాకుండా క్రూడ్ బాగా పెరగడం వల్ల మన కంట్రీలోని ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ధరలు పెరిగినట్లయితే డైరెక్ట్ గా దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మన ఎకానమీ పైన ఇంపాక్ట్ అయితే చూడబోతున్నాం. సో ఈ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా కొంచెం త్వరగా కనుక ముగిసిపోయినట్లయితే ఇలాంటి సినారియోని మనం చూడకుండా బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు వార్ జరుగుతుండడం వల్ల ఒక సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే అది బెనిఫిట్ కాబోతుంది. రీసెంట్ గానే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. అండ్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి ఎక్కువ కాలం అవకముందే అనదర్ వార్ మనం ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్యన చూస్తున్నాం. ఇలా వార్ జరుగుతున్న టైంలోని కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్స్ ని బాగా పెంచేస్తాయి. సో డిఫెన్స్ బడ్జెట్స్ ని గనక బాగా పెంచినట్లయితే డిఫెన్స్ లో ప్రొక్యూర్మెంట్ బాగా జరుగుతుంది కదా. ఈ ప్రొక్యూర్మెంట్ జరుగుతుండడం వల్ల డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్ ప్లే చేయనున్నది. ఎస్పెషల్లీ మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఒకవేళ కంట్రీస్ డిఫెన్స్ బడ్జెట్ కనుక పెంచినట్లయితే మన ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్ ప్లే చేయనున్నది. అండ్ దీంతో పాటు రీసెంట్ గా G20 సమిట్ లోని ఇండియా, అరబ్ అండ్ అలాగే యూరోప్ రైల్వే కారిడార్ ఏదైతే అనౌన్స్ చేశారో ఇప్పుడు ఈ వార్ జరుగుతుండడం వల్ల ఆ కారిడార్ ని బిల్డ్ చేయడం కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా మనం దీన్ని కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే వార్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వకుండా త్వరగానే ముగిసిపోయినట్లయితే
చూసినట్లయితే ప్రెసెంట్ అన్ని కంట్రీస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇష్యూని ఫేస్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఇష్యూ ప్రొలాంగ్ అవ్వకుండా మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ఈ వార్ త్వరగా ముగిసినట్లయితే ఓకే, ఒకవేళ వార్ గనక త్వరగా ముగియకుండా అదర్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లేషన్ గనక పెరిగినట్లయితే అది ఈక్విటీ మార్కెట్స్ పైన ఫర్దర్ గా ప్రెషర్ చూపించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్ స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ గురించి. దీనివల్ల వీళ్ళకి ఇజ్రాయెల్ నార్త్ లో ఉన్నటువంటి హైఫా పోర్ట్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం అదాని పోర్ట్ స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా కంపెనీ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ వచ్చింది. వీళ్ళ ఎంప్లాయీస్ సేఫ్టీ రిలేటెడ్ గా వీళ్ళు అన్ని మెజర్స్ తీసుకున్నారని, అందరు ఎంప్లాయీస్ కూడా ప్రెసెంట్ సేఫ్ గానే ఉన్నారని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ హైఫా పోర్ట్ నుంచి వీళ్ళ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ లోని 3% కంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి దీనివల్ల వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేశారు. బట్ ఇటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళకి ఇక్కడ పోర్ట్ ఉన్నదని అప్డేట్ ఉన్నది కదా, దాంతోనే మనం అదాని పోర్ట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీకు డీటెయిల్ అనాలిసిస్ తోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ IEX వాళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో ఒక సర్ప్రైజింగ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఢిల్లీ బేస్డ్ వేస్ట్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్విరో ఎనాబ్లర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 10% స్టేక్ అక్వైర్ చేయడానికి ఆ కంపెనీతోని షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. సో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ డీకార్బనైజేషన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్లీ అచీవ్ చేయడంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ఎక్విజిషన్ ఎంతకు చేస్తున్నామని మాత్రం IEX వాళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. ఎక్విజిషన్ అయితే నెక్స్ట్ 60 days లో కంప్లీట్ అవుతుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా ఏవో ఒక అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఏదో ఒక బ్రాండ్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు, లేదా ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోకి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగానే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో 4,966 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 0.59% స్టేక్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయితే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోకి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ ని కూడా బాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూడాలి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ని వీళ్ళు ఎంత టైంలోని ఐపీఓకి తీసుకొస్తారు అన్నది. యాక్చువల్లీ ఈ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఆ టైంలో ఐపీఓకి రావచ్చని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి త్వరలో దీని రిలేటెడ్ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆటోమోటివ్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లాంటి ఇండస్ట్రీస్ లోని ఐటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కెయిన్స్ టెక్నాలజీ వాళ్ళు తెలంగాణలోని కంగరకులంలో 2,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెమీ కండక్టర్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారిని కలిసి వీళ్ళు MOU సైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు తెలంగాణలో స్టార్ట్ చేయబోయేటువంటి ఈ ప్లాంట్ ఏదైతే ఉందో అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ లాంటి సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. సో కెయిన్స్ టెక్నాలజీ వాళ్ళు తెలంగాణలో ఈ 2,000 crores ఇన్వెస్ట్ చేసి సెమీ కండక్టర్ ప్లాంట్ ని సెటప్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి కెయిన్స్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కమోడిటీస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి MCX రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. MCX రిలేటెడ్ మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ ఇష్యూ ఒకవేళ ఎవరికైనా తెలియనట్లయితే వాళ్ళకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ MCX వాళ్ళు ఒక కొత్త కమోడిటీ డెరివేటివ్ ప్లాట్ఫామ్ అయితే లైవ్ చేద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ డిలే అవుతూ వస్తుంది. అండ్ రీసెంట్ గా ఈ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అయిపోవడంతో వీళ్ళు టెస్టింగ్ అది చేసి సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి లైవ్ కూడా చేద్దాం అనుకున్నారు. కాకపోతే చెన్నై ఫైనాన్షియల్ మార్కెట్స్ వాళ్ళు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లోని కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అయ్యేసరికి సెబీ వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయొద్దని చెప్పి వీళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ టైంలో మనం MCX స్టాక్ లోని ప్రెషర్ చూసాం కూడా. సో సెబీ యొక్క టెక్నికల్ అడ్వైజరీ ప్యానల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ప్యానల్ ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసి ప్లాట్ఫామ్ లో ప్రాబ్లమ్స్ లేవని వాళ్ళకి అనిపించినట్టుంది. దీంతో ఈ ప్లాట్ఫామ్ ని లైవ్ చేయడానికి వీళ్ళకి సెబీ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్టుగా వీకెండ్ లో అప్డేట్ చేశారు. సో ప్లాట్ఫామ్ లైవ్ చేయడానికి వీళ్ళకి సెబీ దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి MCX స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తో పాటుగా వేరియస్ ఇండస్ట్రీస్ లోని ఎక్స్ప్లోజివ్ సర్వీసెస్ అండ్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మన ఇండియన్ PSU కంపెనీ అయినటువంటి కోల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 1,853 crores. సో ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోల్ ఇండియా వాళ్ళకి నెక్స్ట్ 2 years పాటు ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా సెలెక్ట్ అయినటువంటి పంప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి వేరియస్ స్టేట్స్ నుంచి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఈ స్కీమ్ లోని శక్తి పంప్స్ వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళకి రీసెంట్ గా చాలా మంచి ఆర్డర్స్ వచ్చాయి కూడా. దీంతో స్టాక్ లో కూడా మనం కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. ఈ శక్తి పంప్స్ వాళ్ళకి అగైన్ రాజస్థాన్ అజ్మీర్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 149 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 5 years పాటు గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పంప్స్ ని సప్లై చేయడంతో పాటు ఇన్స్టాల్ చేయబోతున్నారు. నెక్స్ట్ రైల్వే PSU
కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళకి 651 crores వర్త్ LOA రిసీవ్ అయింది. యాక్చువల్లీ ఇది కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ కాదు. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గానే L1 బెటర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది ఈ ప్రాజెక్ట్ లోని వర్క్స్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు QAP రూట్ లో 3000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం లాస్ట్ వీక్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ QAP లాస్ట్ వీక్ లో ఓపెన్ అయింది కూడా. ఈ QAP క్లోజ్ అయిపోవడంతో ఈ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కి షేర్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. దీనిలో మార్గాన్ స్టాన్లే, సొసైటీ జనరల్ తో పాటుగా రిమైనింగ్ ఎవరెవరికైతే వీళ్ళు షేర్స్ ని ఇష్యూ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ మారుతి రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, త్వరలో ఫెస్టివల్ సీజన్ రానున్నది కదా మన కంట్రీలోని. సో ఈ ఫెస్టివల్ టైంలోని వీళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి అని చెప్పి మారుతి వాళ్ళు వాళ్ళ వేరియస్ మోడల్స్ పైన డిస్కౌంట్స్ ని అనౌన్స్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మారుతి సుజుకి బ్రీజా మోడల్ పైన అప్ టు 45,000 వరకు వీళ్ళు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారని, అదే ఆల్టో K10 పైన అయితే 68,000 అండ్ మారుతి సుజుకి ఎస్ప్రెసో పైన కూడా 68,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారని, అండ్ రిమైనింగ్ మారుతి సుజుకి వ్యాగనర్ పైన అయితే 58,000 అండ్ సెలెరియో పైన 68,000 అండ్ స్విఫ్ట్ పైన 47,000 అండ్ అలాగే డిజైర్ పైన 17,000 వరకు వీళ్ళు డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ఫెస్టివల్ సీజన్ లోని జనరల్లీ వెహికల్ సేల్స్ బాగా పెరుగుతాయి కదా, లైక్ దివాళీ కావచ్చు, దసరా కావచ్చు. ఈ టైంలోని వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియాలోని కొత్త వెహికల్స్ ని కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడతారు. సో దానికి అడిషనల్ గా వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్లయితే మరింత మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి వీళ్ళ సేల్స్ ని బూస్టప్ చేసుకోవడానికి అని చెప్పి మారుతి సుజుకి వాళ్ళు ఈ ఆఫర్స్ ని అనౌన్స్ చేసినట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మారుతి వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు రీసెంట్ గా సుజుకి మోటార్స్ గుజరాత్ ప్లాంట్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ మారుతి సుజుకి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని, అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీలోని వీళ్ళు చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో పాటుగా వీళ్ళ నెంబర్ ఆఫ్ మోడల్స్ ని 17 నుంచి 27 to 28 కి ఇంక్రీజ్ చేస్తామని, అండ్ వీటిలోని 6 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 2030-31 నాటికి 1.25 lakh crore వరకు కూడా క్యాపెక్స్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు చాలా డీటెయిల్స్ ని షేర్ చేశారు. మీరు ఒకవేళ మారుతి సుజుకిలో ఇన్వెస్ట్ అయినా లేదా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ప్రెజెంటేషన్ ఒకసారి చదవండి, మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అంటే 10 years నుంచి BMW వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ వాళ్ళు కర్ణాటకలో ఉన్నటువంటి వీళ్ళ హొసూర్ ప్లాంట్ లోని కొత్తగా BMW కి చెందినటువంటి CE2 అనేటువంటి 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ BMW కి చెందిన మోటార్ ర్యాట్ 310cc సిరీస్ ఏదైతే ఉందో దానిలోని 1,50,000 యూనిట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంగా టీవీఎస్ యొక్క MD అండ్ CEO అయినటువంటి రాధాకృష్ణ గారు మాట్లాడుతూ BMW కి చెందినటువంటి ఈవీ బైక్ ని టీవీఎస్ యొక్క హొసూర్ ప్లాంట్ లో ప్రొడక్షన్ చేయడం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అని, ఈ 2 కంపెనీస్ జాయింట్ వెంచర్ ఫ్యూచర్ లోని మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా డెవలప్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఇది టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో టీవీఎస్ మోటార్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి హీరో మోటోకార్ప్ స్టాక్ లోని సడన్ గా ఫాల్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ హీరో మోటోకార్ప్ యొక్క చైర్మన్ అయినటువంటి పవన్ ముంజల్ గారి మీద ఢిల్లీ పోలీసులు FIR రిజిస్టర్ చేసినట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఈ FIR ఏదైతే ఇప్పుడు రిజిస్టర్ చేశారో అది ఇప్పటి కేసు కాదు, 2010 లో జరిగినటువంటి ఓల్డ్ మ్యాటర్ రిలేటెడ్ గా ఢిల్లీ పోలీసులు FIR రిజిస్టర్ చేశారని, రీసెంట్ గా హీరో మోటోకార్ప్ వాళ్ళ పైన ED అయితే రైడ్స్ కండక్ట్ చేసింది కదా, దానికి ఈ కేసుకి అయితే ఎటువంటి సంబంధం లేదని చెప్పి బిజినెస్ టుడే వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ 2010 లోని ఫోర్జరీ అండ్ ఫ్రాడ్ రిలేటెడ్ గా ఈ పవన్ ముంజల్ గారి పైన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ గా ఢిల్లీ పోలీసులు ఈయన పైన FIR ని రిజిస్టర్ చేశారన్న అప్డేట్ తోనే మనకి హీరో మోటోకార్ప్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వాస్కన్ ఇంజనీరింగ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి కంపెనీ అయిన బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 262.19 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఛత్తీస్గఢ్ లోని కంకేర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజ్ కి చెందినటువంటి ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, IT అండ్ అలాగే మెయింటెనెన్స్ వర్క్స్ వీళ్ళు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాస్కన్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళు వీళ్ళకి నాని విర్ని విండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి SPU లో ఉన్నటువంటి 100% స్టేక్ ని డైవర్స్ చేసేందుకు గాను టర్మ్ షీట్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ నాని విర్ని విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీని దగ్గర గుజరాత్ లోని 50 మెగావాట్ ఆపరేషనల్ విండ్ ఫార్మ్ ఉన్నది అండ్ దీన్ని వీళ్ళు May 23 లోని కమిషన్ చేశారు. ఈ కంపెనీలో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని ఎందుకు డైవర్స్ చేస్తున్నారంటే దీని ద్వారా కంపెనీ నెట్ డెట్ ఫ్రీ అవుతుందని, అండ్ అంతేకాకుండా దీని వల్ల కంపెనీ అసెట్ లైట్ యాన్యుటీ O&M బిజినెస్ గా మారబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.